స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జనసభ పోరుకు సిద్దమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. బీసీల వాటా పెంచాకే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని తీర్మానించింది. సామాజిక న్యాయాన్ని పాటిస్తామని ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ అన్నారు. లేదంటే బీసీ సంఘాలను ఏకం చేసి జూన్ 15వ తేదీన గాంధీభవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. సామాజిక న్యాయ సాధన పోరాటంలో బీసీ మేధావులు, విద్యావంతులు, జర్నలిస్టులు, ఉద్యమకారులు, విద్యార్థులు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున భాగస్వాములై సహకరించాలని రాజారాం పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఈ వాగ్దానాన్ని నెరవేర్చాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ కర్ణాటక ఎలక్షన్స్ కావచ్చు, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు మేము దేశవ్యాప్తంగా పునర్గణన చేసి జనాభా కోసాలో సామాజిక వర్గాలకు 40 రిజర్వేషన్స్ కల్పిస్తాం. అవసరమైతే ఏదైతే 50% ఉందో ఆ 50% మించి కూడా మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ వాళ్ళ అగ్రనాయకులతో మాట్లాడుతున్నది ఒక భాష, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి